ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు జిల్లా అధికారులు, జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ముక్కువారిపల్లిలో వికసిత్ భారత్ రోజ్గార్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు జిల్లా అధికారులు, జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ముక్కువారిపల్లిలో వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రవివర్మ. రవి, ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు. కాసేపు క్రితమే చేరుకుని అనంతరం విమానాశ్రయంలో అటు జిల్లా అధికారులు అలాగే జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా ఓబుల్వారిపల్లి, అంటే కడప జిల్లాకు సంబంధించిన ఓబుల్వారిపల్లి మండలంలోని ముక్కావారిపల్లిలో జరిగే వికసిత భారత్ రోజ్గార్ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతోంది. ఈ క్రమంలోనే మన రాష్ట్రంలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఓబుల్వారిపల్లి మండలంలో అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ ముగ్గురు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమం ఇవాళ లాంఛనంగా దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. అయితే దాదాపు 10:30 గంటలుగా జరిగే కార్యక్రమానికి గంట ముందుగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విమానాశ్రయం నుంచి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఓబుల్వారిపల్లికి అయితే చేరుకున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళు పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు. గత 4 వారం రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలోనే అధికారులందరూ కూడా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఇవాళ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు కూడా తరలి వచ్చారు. అయితే ఈ కార్యక్రమం ముందుగా నిర్దేశించిన కార్యక్రమం కాబట్టి ఎవరిని కూడా పలకరించకుండా విమానాశ్రయంలో వచ్చినటువంటి నాయకులు అలాగే కార్యకర్తలతో మాత్రం, ముఖ్య కార్యకర్తలతో మాత్రం ప్రచారం చేసి అనంతరం రోడ్డు మార్గం గుండా ఓబుల్వారిపల్లికి అయితే బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకడమే కాకుండా అభివాదం చేస్తూ వస్తున్నారు. వారికి కూడా ప్రతి అభివాదం చేస్తూ తన పర్యటన కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరో కాసేపులో ఓబుల్వారిపల్లికి చేరుకునే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే మరో కాసేపులో, అంటే 10:30 గంటలకు సభా పక్క కూటమి ప్రభుత్వం అయితే, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం ఈ విబీజీ రామ్జీ పథకాన్ని అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో అంటే దీని యొక్క లక్ష్యాలు ఏంటి? ఏ విధంగా దీనికి ప్రజలకు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి? దీన్ని ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది? ముఖ్యంగా ఏ విధంగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి? దీన్ని సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎక్కడ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఓబుల్వారిపల్లిలోని ముక్కవారిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం, గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి చేకూరడమే కాకుండా గ్రామీణ వికాస్ యోజన కింద కూడా అది గ్రామీణ ప్రాంత రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ఈ పథకం తోడ్పడుతుందని చెప్పేసి కూడా ఇదివరలోనే మా ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఓబుల్వారిపల్లి మండలంలో అయితే ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అటెండ్ అవుతున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి. అలాగే ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఓబుల్వారిపల్లిలోని ఈ కార్యక్రమం మొదటగా లాంఛనంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఈ అత్యంత భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందుకు దగ్గర ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, అలాగే ఉపాధి హామీ రైతులకు, ఉపాధి హామీ కూలీలకు వాళ్ళకి ఆర్థిక భరోసాను అందించేందుకు ఈ పథకం ఎంతో తోడ్పడుతుందని చెప్పి కూడా అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ
ఆర్థికంగా పురోభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.